గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇంకా మార్నింగ్ లేచి ఫాస్ట్ గా నా బ్యాగ్ ప్యాక్ చేసేసుకున్నా కాలేజ్ కి వెళ్ళడానికి. బ్యాగ్ ప్యాక్ చేసేసుకున్న తర్వాత స్నానం చేసేసి రెడీ అయిపోయాను. ఇవాళ మార్నింగ్ లేవగానే అనుకున్నాను అనమాట నెక్స్ట్ మండే నా బర్త్డే అని చెప్పి. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను, పదండి కాలేజ్ కి వెళ్ళిపోదాం. ఇవాళ నా రెయిన్ కోట్ తీయడానికి ముహూర్తం వచ్చిందనమాట. రెయిన్ కోట్ వేసుకున్న తర్వాత గుర్తొచ్చింది నేను బ్యాగ్ వేసుకోలేదు. మార్నింగ్ లేట్ అవుతుందని మీ అందరికి బాయ్ చెప్పేశాను. వెల్కమ్ బ్యాక్. ఇంటికి వచ్చిన తర్వాత మా చెల్లి తీసుకొచ్చిన చిప్స్ తిన్నా. ఇవాళ మనకి వర్క్ మామూలుగా లేదు. స్కూల్లో రికార్డ్స్ రాసిన తర్వాత పక్కన పడేసాను కనెక్టర్స్ ని, మళ్ళీ ఇప్పుడు ముట్టుకున్నాను అనమాట. అది దేనికోసం అనుకుంటున్నారు, జస్ట్ ఈ హెడ్డింగ్ రాయడానికి. మా సాంస్క్రిట్ సార్ ఏమో అన్ని లెసన్స్ వి కలిపి ఒకేసారి పీడిఎఫ్ పంపిస్తానన్నారు. ఇవాళ పంపించారన్నమాట. ఇంకా ఈ పీడిఎఫ్ లో ఉన్నది యాజ్ టీజ్ గా నోట్స్ లో రాయడం. అదేంటో 2 పేజెస్ రాయగానే నాకు ఫుల్ హెడేక్ వచ్చిందన్నమాట. ఇంకా బుక్స్ పక్కన పెట్టి పడుకున్నాను. వీక్ లో నేను 3 టైమ్స్ బ్లూ పెన్ కొన్నా అంటే మీరు నమ్ముతారా? నేను చూపించింది సెకండ్ పెన్ అన్నమాట. ఇది నేను తెచ్చుకున్న కొత్త పెన్. ఈ నోట్స్ రాయడానికి పెద్ద కన్ఫ్యూజన్ నాకు. ప్లెయిన్ నోట్స్ పెట్టాలా, సింగిల్ రూల్ పెట్టాలా? ఇంగ్లీష్ అంటే ఏదోలా స్ట్రైట్ గా రాయొచ్చు, కానీ ఇది సాంస్క్రిట్ కదా, ఇండియా టు అమెరికా వెళ్ళిపోతుందేమో అని భయమైంది. కానీ పర్లేదు గైస్, చాలా నీట్ గా స్ట్రైట్ గా రాశాను. చలో ఇంకా నాకు ఫుల్ వర్క్ ఉంది, రేపు మాట్లాడుకుందాం. బై గైస్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.